ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో గందరగోళం నెలకొంది. దాదాపుగా 60,000 మంది రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేశారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కార్పొరేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గాలికి వదిలేశారని ఆరోపించారు. 10th క్లాస్ రీవాల్యుయేషన్ తప్పుల తడకగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. రిజల్ట్ తాము ముందిచ్చామని గొప్ప కోసం కూడా చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కుల విషయాల్లో కూడా రీవాల్యుయేషన్ పెట్టినా కానీ పూర్తిస్థాయిలో రీవెరిఫికేషన్ పెట్టినట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా అవకతవకలు జరిగాయని స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి విద్యాసంఘాల నాయకులు కూడా వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఈ విద్యార్థులకు సంబంధించి కూడా మేమే ముందిచ్చేసామని చెప్పని మార్కులు చెప్పుకుంటున్నారు. చూస్తే 60,000 మంది కూడా రీవెరిఫికేషన్ కోసం పెట్టుకోవాల్సి వస్తుంది, పరిస్థితి వచ్చింది. ఏమేమి చూస్తారు అసలు? రాష్ట్ర వ్యాప్తంగా 6,19,000 చిల్లర విద్యార్థులు ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పరీక్షలు రాశారు. దాదాపు మన జిల్లా 8వ స్థానంలో, అంటే పశ్చిమ గోదావరి జిల్లా 8వ స్థానంలో ఉంది. అయితే 6,19,000 మంది విద్యార్థులు రాస్తే దాదాపు 60,000 మంది విద్యార్థులు ఈరోజు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి సంగతి మన పేపర్ల ద్వారా చూడడం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఒక 10% విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది, మాకు మార్కులు అంటే మేము రాసిన దానికి న్యాయం జరగలేదు, మేము రాసిన దానికి ఫెయిల్ చేసి లేకపోతే తక్కువ మార్కులు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయమని చెప్పి అప్లై చేశారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, వీరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? అసలు మీ పేరెంట్ అసలు? నమస్తే అండి. నేను యాక్చువల్గా మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిందండి 2024-25. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే అన్ని సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ మార్కులు వచ్చినాయండి. మోర్ దెన్ 70, 80 అట్లా వచ్చినాయండి. కానీ ఒక మ్యాథ్స్ విషయంలో చాలా తక్కువ మార్కులు వచ్చినాయండి. అంటే తక్కువ మార్కులు అంటే చెప్పబోంది ఏం లేదు, 23 మార్కులే వచ్చినాయండి. 23 మార్కులే వచ్చినాయని పాప చాలా డిస్టర్బ్ అయ్యిందండి. ఎందుకంటే తను అటెంప్ట్ చేసింది 90 మార్క్స్కి అటెంప్ట్ చేసింది. అన్ని కట్ ఆఫ్ వేసుకొని వాళ్ళు దిద్దే విధానం బట్టి మొత్తం చేసుకొని అట్లీస్ట్ 50 మార్క్స్ అన్నా నాకు రావాలి అని తను చాలా బాధపడింది. సుమారుగా 3 రోజులు అన్నం తినలేదు. మరి అన్నం తినబడడం బాగా వీక్ అయిపోతే మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ లెక్కించడం అవన్నీ జరిగింది. అలా చేసిన తర్వాత కూడా మరి ఇంక 3 రోజులు పిల్లనే అంటే మళ్ళీ నేను రీవెరిఫికేషన్స్ పెట్టే వరకు కూడా పిల్ల చుట్టూ కాపలా కాయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చేసుకుంటుందా, ఆత్మహత్య చేసుకుంటుందా, ఉరేసుకుంటుందా అన్న సందర్భంతో కుటుంబం అంతా మరి పిల్ల చుట్టూ ఉండటం జరిగింది. అయితే రీవెరిఫికేషన్కి పెట్టామండి. రీకౌంటింగ్, వాల్యుయేషను ఆర్ రీవెరిఫికేషన్ అన్నారు. రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్స్కి 1,000 రూపీస్ అన్నారు. నేను 1,000 రూపీస్ పే చేసి రీవాల్యుయేషన్ అన్న దాన్ని నేను పెట్టానండి. రీవాల్యుయేషన్ పెడితే మరి చాలా పాప ఎదురు చూసింది, రీవాల్యుయేషన్ ఏమైంది తను అప్సెట్ అవుతూనే. అయినప్పటికీ సప్లిమెంటరీలో రాయించాము. సో ఏది ఏమైనప్పటికీ రీవాల్యుయేషన్లో మరి పేపర్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒకటే అన్నారండి, ఏమన్నారంటే నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని పెట్టి పంపించారండి. సో నో చేంజ్ యువర్ మార్క్స్ అంటే సార్ దానికి రీవాల్యుయేషన్ చేసినప్పుడు మరి మనకి ఈ పేపర్ పంపించాలి కదండి. పేపర్ పంపించారు. పేపర్ పంపిస్తే సరే వాళ్ళు అన్నీ కొట్టేపించారండి. నేను ఎంఎస్సి మ్యాథ్స్, పిహెచ్డి మ్యాథ్స్ చేసిన వాళ్ళతో నేను పేపర్ చూపించానండి. చూపిస్తే పేపరు ఏ విధంగా అయితే దిద్దాలో ఆ విధంగా వాళ్ళు దిద్దలేదు, కరెక్షన్స్ కరెక్ట్గా చేయలేదు, ఇర్రెస్పెక్టబుల్గా మరి పేపర్ని కరెక్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారండి. 10th క్లాస్ సంబంధించినటువంటి రిజల్ట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించి అన్యాయం జరిగింది. సుమారు 60,000 మందికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ పెడితే విద్యార్థులకు సంబంధించి కొంతమంది మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా సెంట మార్కులు వస్తున్నాయి. దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చూస్తే కార్పొరేట్లకు సంబంధించినటువంటి కొమ్ము కాసే విధంగా ఉంది. ఈ తీరుపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి న్యాయం చేయాలంటే విద్యార్థుల సంఘాలు కానీ వీటి పేరెంట్స్ కానీ కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.